హాయ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. అప్పుడే మీకు నేను చెప్పిన పూర్తిగా అయితే అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు మొదటగా అయితే మన వీడియోని అయితే మీరు చూడవచ్చు. ఈరోజు టాపిక్లోకి వచ్చినట్లయితే అసలు మనం 2025 సంవత్సరంలో ప్రొజెక్టర్ అనేది కొనవచ్చా అనే విషయంపై ఈరోజు తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే మనకు 1990 సంవత్సరం నుంచి 2000వ సంవత్సరం వరకు సామాన్య మానవుడు అనగా మధ్యతరగతి గలవాడు ప్రొజెక్టర్ను కొనగలిగేవాడు కాదు. ఎందుకంటే ప్రొజెక్టర్స్ అనేవి అప్పట్లో ఎక్కడ కూడా అందుబాటులో ఉండేవి కాదు. అప్పట్లో అయితే ఒక టీవీ కొనాలనుకోండి, ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి కొనేవాళ్ళం. కానీ ప్రొజెక్టర్ అలా అయితే కాదు. ప్రొజెక్టర్ను కేవలం రిచ్ పర్సన్స్ మాత్రమే కొనేవాళ్ళు. అండ్ ప్రొజెక్టర్స్ను కొనాలనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సంప్రదించి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి హోమ్ థియేటర్ కడితే కానీ ప్రొజెక్టర్ అనేది వచ్చేది కాదు. అది కూడా ప్రొజెక్టర్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఖరీదు ఎక్కువ ఉండేది. అందుకే మధ్యతరగతి వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించే వాళ్ళు కాదు, అసలు కొనేవాళ్ళు కాదు. 2000 సంవత్సరం నుంచి ప్రొజెక్టర్ అనేది మన ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. కానీ ధర మాత్రం లక్షల్లో ఉండేది. కానీ కొందరు ఈవెంట్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్రొజెక్టర్ను కొని మన తెలుగు వాళ్ళకి తెలుసుంటుంది, బయట రాత్రి సమయంలో ఒక తెల్లని క్లాత్పై కట్టి సినిమా అనేది వేసేవారు. మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. మనకు 2011 సంవత్సరం నుంచి 2015 సంవత్సరంలో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వంటి ఆన్లైన్ ఆర్డర్ చేసేటువంటి యాప్స్ అయితే ఉండేవి. కానీ దాని గురించి ప్రజలకు అయితే తెలియదు. ఫోన్ కూడా ఉండేది కానీ నెట్ స్పీడ్ అనేది అంతగా ఉండేది కాదు. తరువాత 2015 సంవత్సరం నుండి 2017వ సంవత్సరం మధ్యలో జియో కంపెనీ అయితే జియో సిమ్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అప్పుడు జియో కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్కు అందరూ ఇష్టపడి జియో సిమ్ని అయితే వాడడానికి ఇష్టపడేవారు. జియో 4G సిమ్ను వాడడం వలన నెట్ స్పీడ్ అనేది చాలా స్పీడ్గా అయితే రావడం అయితే జరిగింది. అందువలన అందరూ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. తరువాత 2019 సంవత్సరం నుండి 2021 సంవత్సరం మధ్యన కరోనా అయితే రావడం జరిగింది. కరోనా రావడం వలన ప్రభుత్వం లాక్డౌన్ అయితే విధించింది. ఇది మీకు తెలిసిందే కదా. దీనివలన ప్రజలు అందరూ ఇంటి నుండి బయటకు రాకుండా ఆన్లైన్లో కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవడం మొదలుపెట్టారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ యాప్స్ కూడా ఈ కరోనా టైంలో ఎక్కువగా పాపులర్ అయ్యాయి. మూవీ థియేటర్లు కరోనా సమయంలో మూయబడి ఉన్నాయి కాబట్టి మూవీస్ను ఓటీటీ యాప్స్లో డైరెక్ట్గా రిలీజ్ చేసేవారు. అందరూ ఎక్కువగా ఓటీటీ యాప్స్కి అలవాటు పడిపోయారు. అలానే ప్రొజెక్టర్స్ అనేవి కేవలం 10,000 రూపాయలకి, మరికొన్ని ప్రొజెక్టర్స్ అయితే 5,000 రూపాయలకి అయితే రావడం చూసి అందరూ అయితే ఎక్కువగా ఆర్డర్ అయితే చేసుకునేవారు ఈ ప్రొజెక్టర్ను. ఎటువంటి వాళ్ళైనా ఈ ప్రొజెక్టర్ను ఆర్డర్ పెట్టుకునేవాళ్ళు. 2000 సంవత్సరం ప్రొజెక్టర్స్కి అండ్ 2020 సంవత్సరం ప్రొజెక్టర్స్కి చాలా తేడా అయితే ఉండేది. అప్పటి 2020 ప్రొజెక్టర్స్ అయితే చాలా పెద్దగా భారీ సైజులో అయితే ఉండేవి. ఇప్పుడు 2020 సంవత్సరం ప్రొజెక్టర్స్ అయితే చాలా పోర్టబుల్గా మనం ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళే విధంగా అయితే ప్రొజెక్టర్స్ అయితే మారిపోవడం అయితే జరిగింది. దీంతో ప్రజలందరూ ఆకర్షితులై ఈ ప్రొజెక్టర్స్ని ఎక్కువగా కొనడం అయితే మొదలుపెట్టారు. దీనివల్ల ప్రొజెక్టర్స్ అనేవి చాలా పాపులర్ అయితే ఈ కరోనా సమయంలో అయ్యేవి. ఈ ప్రొజెక్టర్స్లో ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ఉండడం వలన అందరూ ప్రొజెక్టర్స్కి వైఫై కనెక్ట్ చేసుకుని మూవీస్ అయితే వాచ్ చేసేవాళ్ళు. ఇలా ఈ కరోనా టైంలో ప్రొజెక్టర్స్ అనేవి చాలా పాపులర్ అయ్యేవి. ఇప్పుడు 2025వ సంవత్సరంలో చూసుకుంటే టీవీ ఎలా షాప్స్కి వెళ్ళి కొంటామో ప్రొజెక్టర్స్ కూడా అలా కొనే స్థాయికి అయితే ప్రొజెక్టర్స్ అయితే వచ్చేసాయి. ఎటువంటి వాళ్ళు అయినా సరే ఈ ప్రొజెక్టర్స్ను సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. ప్రతిరోజు అయితే ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి మూవీ అయితే చూడలేరు. కానీ మీకు ఒకవేళ ప్రొజెక్టర్ కొనుక్కుంటే ప్రొజెక్టర్ అనేది పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క డాబా పైన లేదా ఆరు బయట లేదా పెరట్లో ఒక తెల్లని గుడ్డ కట్టేసి లేదా ఒక తెల్లని గోడ పైన ఈ ప్రొజెక్టర్ అనేది వేసి కుటుంబంతో కలిసి ఒక 120 ఇంచుల నుంచి 300 ఇంచుల వరకు
చక్కగా అయితే మీరు మీ కుటుంబంతో కలిసి మూవీస్ అయితే చూసి లేదా మీ ఫ్రెండ్స్తో అయితే క్రికెట్ మ్యాచెస్ వంటివి చూసి ఆనందించవచ్చు. మీరు టీవీలో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ప్రొజెక్టర్లో 120 నుంచి 300 ఇంచి సైజు స్క్రీన్లో అయితే చూస్తే ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2025 సంవత్సరంలో ప్రొజెక్టర్స్ను తీసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ప్రొజెక్టర్స్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రొజెక్టర్ సర్వీస్ సెంటర్స్ అయితే అందరికీ అందుబాటులో అయితే ఉన్నాయి. అలానే రిపేర్ షాప్స్కి పట్టుకొని వెళ్ళిన ప్రొజెక్టర్స్ పార్ట్స్ అయితే అందరికీ అందుబాటులో ఉండడం వలన రిపేర్ అయితే అయిపోతుందన్నమాట. 2025లో మీరు ప్రొజెక్టర్స్ తీసుకుంటే మొబైల్లో వచ్చేటువంటి యాప్స్ అన్ని ప్రొజెక్టర్లో వర్క్ అయితే చేస్తాయి కాబట్టి మీకు ఏం బిజార్ అయితే ఉండదు. 2025లో మీరు ప్రొజెక్టర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా మీ దగ్గర హోమ్ థియేటర్ లేదా సౌండ్ బార్ అయితే ఉంటే మంచిది. కానీ ఒకవేళ లేకపోతే తప్పనిసరిగా ఇది కొనుక్కోవాలి. ఎందుకంటే ప్రొజెక్టర్లో సౌండ్ వస్తుంది కానీ మొబైల్లో వచ్చేటువంటి సౌండ్ ఎంత వస్తుందో అంత సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు 120 ఇంచుల నుంచి 300 ఇంచ్ సైజు స్క్రీన్లో మూవీ అయితే చూస్తారు కదా, అంత పెద్ద స్క్రీన్కు అంత చిన్న సౌండ్ అయితే సరిపోదు. మీకు ఆ బేస్ ఎఫెక్ట్ అనేది రావాలంటే మీరు తప్పనిసరిగా సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఉంటే మంచిదని, ఒక లేకపోతే అయితే కొనుక్కోవాలి. కొందరికి స్ట్రీమింగ్ యాప్స్లో అయితే మూవీస్ చూడడం అయితే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మీరు మూవీస్ను డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకుని అయితే మూవీస్ను వాచ్ చేయవచ్చు. అలాంటప్పుడు మీకు నెట్ అయితే అవసరం లేదు. మీరు పెన్ డ్రైవ్లో మూవీస్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా ప్రొజెక్టర్కు పెన్ డ్రైవ్ అనేది పెట్టి మూవీస్ అయితే చూడవచ్చు. అలానే మీరు క్రికెట్ మ్యాచ్లు వంటి చూడాలనుకుంటే మీరు మీ సెటప్ బాక్స్ కనెక్షన్ మీ ప్రొజెక్టర్కు ఇచ్చి క్రికెట్ మ్యాచ్లు అయితే చూడవచ్చు. క్రికెట్ మ్యాచ్ అనేది కాదు, మీకు టీవీలో వచ్చేటువంటి ఛానల్స్ కూడా మీకు ప్రొజెక్టర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి సమస్య లేకుండా మీకు టీవీలో వచ్చేటువంటి ఛానల్స్ అయితే మీ ప్రొజెక్టర్లో వస్తాయి. నేను మరికొన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను పార్ట్ 2 అయితే ఈ వీడియోని చేస్తాను. అది కూడా 2025లో ప్రొజెక్టర్ కొనవచ్చా అనే విషయంపై నేను వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.